లో హై వోల్టేజ్ యాక్షన్ కు సర్వం సిద్ధమైంది. అభిషేక్ శర్మ ఫిట్నెస్ పై ఇండియా ఆందోళన. మరోవైపు ఈ సంవత్సరంలో ఇషాన్ కిషన్ 222 స్ట్రైక్ రేట్ తో దుమ్ము రేపుతున్నాడు. పాకిస్తాన్ పై తిలక్ వర్మకు 130 యావరేజ్ ఉంది. ఈ మ్యాచ్ లో తిలక్ కీలకం కానున్నాడు. 2024 వరల్డ్ కప్ హీరో జస్ప్రీత్ బుమ్రా తన మ్యాజిక్ ను రిపీట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇన్ఫామ్ హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ తో పాకిస్తాన్ కు మరిన్ని కష్టాలు. పక్కన పెట్టేసేయండి, మనకు సంబంధం లేదు. ఇవాళ ఏం చేస్తాడు ఈ కుర్రాడు, అదే కావాలి. కొంతమంది మాజీ పాకిస్తానీ ప్లేయర్స్ ఏవో అన్నారు, అతను చెవిన పడిందో లేదో తెలియదు, కానీ ఇవాళ మంచి పర్ఫార్మెన్స్ రావాలి తన నుంచి. సల్మాన్ అలీ ఆగా స్పిన్ వేస్తారు, తను కాకుండా ఇంకో 5 స్పిన్నర్స్ ఉన్నారు. స్పిన్ హెవీ పాకిస్తానీ సైడ్. ఆల్రైట్, ఇక మొదలు. కొంచెం ఆచి చూశాడు, అర్థం అవ్వాలిగా పిచ్ ఎలా ఉందో. నిన్న వర్షం కూడా పడింది, కానీ అది ఎంత ప్రభావం చూపిస్తుందో మరి ఈ పిచ్ పైన. 100% అదే చెప్తాను కదా, 1-2 balls, 4-5 balls ఇద్దరు ఆడారంటే గెట్టును. అండ్ అక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే అండర్ ద నీత్ సాఫ్ట్ ఉంటుందో లేదు తెలియదు, కాబట్టి 4-5 balls ఆడవా మనకి పిచ్ బట్టి కూడా అవగాహన ఉంటుంది. దెన్ యూ కెన్ యాక్సిలరేట్. అలాగనే డెడ్ డిఫరెన్స్ కాదు, సింగిల్స్ తీయాలి. సింగిల్సే కాదు, ఇన్ఫాక్ట్ టూస్ కూడా ఎక్కువ తీయాలట. ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్ దగ్గర 22 డబుల్స్ తీసారట వాళ్ళు. అంటే ఎంత పరిగెత్తాల్సి వస్తుందో, మీ ఫిజికల్ ఫిట్నెస్ ఎంత టెస్ట్ అవుతుందో, ఫీల్డర్స్ ఎంత కష్టపడాలో, ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. టిపికల్ T20 మ్యాచ్ లాగా 230, 240 టైప్లో కాకపోవచ్చు అని ఎందుకు అంటున్నానంటే చెప్పలేము. వీళ్ళు ఈ మధ్యకాలం ఎలా ఆడుతున్నారంటే ఎక్కడైనా ఎలా అయినా ఎవరితో అయినా సరే రన్ స్కోర్ చేస్తామంటున్నారు. అందుకనే ఓ ప్రాబిలిటీ వదిలేస్తున్నా వాళ్ళకి. అందుకే వికెట్ అసెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంత టోటల్ రైట్ గా మారుతుంది అనేది. 224 స్ట్రైక్ రేట్, అది డిఫరెంట్ వికెట్స్, ఇక్కడ డిఫరెంట్ సినారియో. మంచి స్టార్ట్ ఇది సల్మాన్ అలీ అఖా నుంచి. మొదటి 4 balls ఒక సింగిల్ మాత్రమే. ఫస్ట్ ఓవర్లో వికెట్ షాహిన్ షా ఆఫ్రిది వేస్తాడని అందరూ అనుకుని ఉంటారు, దానికి భిన్నంగా స్పిన్నర్తో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఓవర్ కూడా స్పిన్నర్తో వేస్తే ఇది ఈవెన్ బిగ్గర్ సర్ప్రైజ్. మళ్ళీ ఫీల్డర్ చేతిలోకి. That's interesting. That Abhishek Sharma ki 3 dot balls. And after చూడొచ్చు వికెట్ బాల్ బ్యాట్ మీద రావట్లేదు అభిషేక్. అండ్ గాల్లో అండ్ బిగ్ వికెట్. అభిషేక్ శర్మ మొదటి ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. సల్మాన్ అలీ ఆగా ఆ బ్రేక్ త్రూ అందించాడు పాకిస్తాన్ కి. స్పిన్నర్ తో స్టార్ట్ చేయడం, కెప్టెన్ స్టార్ట్ చేయడం, డాట్ బాల్స్ వేయడం, అండ్ అభిషేక్ శర్మ ఇస్ గాన్. వికెట్ అక్కడ స్లో ఉంది, బాల్ ఆగి వస్తుంది, కొంచెం పైన భాగం దాకింది బ్యాట్ కి. అండ్ చూడండి ఈజీ క్యాచ్ గా మారింది. మొదటి బ్రేక్ త్రూ ఇది. సల్మాన్ కెప్టెన్ స్ట్రైట్ గా మూవ్ చేశాడు, అండ్ రిజల్ట్ చూడండి వికెట్ కూడా వచ్చింది. అభిషేక్ శర్మ will be disappointed, gone for 0. India 1 for 1. ఎవరైనా సరే ఇషాన్ కిషన్ వదిలే ప్రసక్తే లేదు. ఫస్ట్ మాక్సిమం ఈ మ్యాచ్ లో. అండ్ దట్ ఫ్రంట్ ఫుట్ లోనే షార్ట్ పిచ్ బాల్ కైండ్ ఆఫ్ ఫామ్ లో ఏదైతే చూసామో ఇషాన్ కిషన్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ నుంచి అదే ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు. విరాట్ టూ గుడ్. వాట్ వెల్కమ్ ఇది షైన్ అఫ్రీదీకి చెప్పాడు అక్కడ ఇషాన్ కిషన్. సూపర్ షాట్, సూపర్ స్టార్ట్. అక్కడ అందుకోసం ఫాస్ట్ బౌలర్ తో రేయించలే ఫస్ట్ ఓవర్. మళ్ళీ అదే చూడండి ప్రయత్నం, కాస్త అదృష్టం కలిసి వచ్చింది. ఇన్సైడ్ ఎడ్జ్ కొన్ని సందర్భాల్లో వికెట్ మీదకి వెళ్తుంది, కొన్ని సందర్భాల్లో బౌండరీకి వెళ్ళిపోతుంది. షాహిన్ షా అఫ్రీది అనుకుంటాడు, అదృష్టం నా వైపు లేదేమో ఇవాళ. మంచి ఆపర్చునిటీ ఎప్పుడు రన్ స్కోర్ చేయకంటే అక్కడ న్యూ బాల్ ఫాస్ట్ బాల్ వేస్తున్నాడు. ఇలాంటి వికెట్స్ లో అప్పుడే మంచిగా బ్యాట్ వేస్తుంది, అదే ట్రై చేస్తున్నాడు ఇషాన్ కిషన్. ఈసారి కొంచెం టూ లేట్ షాట్, లక్కీగా స్టంప్స్ మీదకి వెళ్ళలేదు. బట్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్. ఫుల్ తన ఫేవరెట్ షాట్. 27% రన్స్ అక్కడనే.
మళ్ళీ షాట్ వేస్తే డెఫినెట్ గా అదే షాట్ ఎక్స్పెక్ట్ చేయండి. షాట్ వేస్తే ఫుల్ డౌట్ లేదు. మళ్ళీ ఫుల్ షాట్ ప్రయత్నం బయట ఫీల్డర్ పెట్టించారు ఈసారి. సింగిల్ మాత్రమే. ఇక తిలక్ వర్మ అట్ నంబర్ 3 కాస్త ప్రెషర్ లో వచ్చినట్టే. వేణు ఏంటి మరి సింగిల్ చేశారు మీరు? అండ్ ఏదైతే 3 బాల్స్ డాట్ బాల్స్ వచ్చాయో ఆబ్వియస్లీ అక్కడ ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనబడింది అక్కడ అభిషేక్ శర్మకి. బట్ గుడ్ మూవ్ అని చెప్పాలి కెప్టెన్ ఆఫ్ పాకిస్తాన్, ఎందుకంటే తను వచ్చి వికెట్ తీయడం అండ్ రిలీఫ్ చూడొచ్చు పాకిస్తాన్ ఫ్యాన్స్ లో. డేంజరస్ అభిషేక్ శర్మను అవుట్ చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నాడు అభిషేక్ ఆడాలి, ఆడితేనే బాగుంటుంది, బెస్ట్ అగేన్స్ట్ గా ఆడాలి అని. అండ్ తనే వికెట్ తీసుకున్నాడు. మరి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే చెప్తుండగా సకుటుంబ సపరివార సమేతంగా మ్యాచ్ ని చూడండి అని. అలాగే మేము కూడా సకుటుంబ సపరివార సమేతంగానే మ్యాచ్ ని బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం. మాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు వెనకాల కనిపించని వాళ్ళు. మరి దిల్ మాంగే తీన్ మార్ అని మొదలు పెట్టిన ఈ వరల్డ్ కప్ ఇవాళ మరి తీన్ మారు, దాని తర్వాత ఇంకేదో మారు. అండ్ ఆఫ్ కోర్స్ మ్యాచ్ ఇండియా గెలిస్తే అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. అదే జరగాలని కోరుకుందాం. తిలక్ వర్మ మన తెలుగు అబ్బాయి. లెట్స్ హోప్ దట్ హి హాస్ ఎ గుడ్ గేమ్. ఏషియా కప్ ఫైనల్ హీరో తను. తనే కీగా మారుతాడు. రియలీ ఇంపార్టెంట్ ఏంటంటే తనే ఆ క్రాఫ్టర్. వికెట్ మంచిగా రీడ్ చేస్తాడు, దాని ప్రకారం అడాప్ట్ చేసుకుంటాడు. కాబట్టి గతంలో కూడా చాలా సార్లు చూసాం వికెట్స్ పడిన తర్వాత మళ్ళీ అక్కడ తిలక్ వర్మని స్టెబిలైజ్ చేస్తాడు. సో ఇప్పుడు అలాంటి రోల్ ప్లే చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇంకో ఎండ్ లో ఇషాన్ కిషన్ ఆ పెద్ద షాట్ జారుతూనే ఉంటాడు. తన స్టైల్లో ఏం మార్పు ఉండదు. బట్ తిలక్ వైపు నిల్చొని ఆడాలి, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తిలక్. అవుట్ సైడ్ ఎడ్జ్ అండ్ స్లిప్ పక్క నుంచి వెళ్ళిపోయింది. మరొక బౌండరీ కూడా. అగైన్ కాస్త అదృష్టం ఇండియన్ టీం అయిపోయింది. 16 for 1. Ishan Kishan tries going over the top and straight Gandham was a better approach ఏమో. 1 bounce 4. వికెట్ పడ్డా కూడా ఎక్కడ వెనకడుగు వేయట్లేదు ఇషాన్ కిషన్. అండ్ షార్ట్ సెలెక్షన్ అక్కడ చూడొచ్చు. రైట్ డెలివరీ అండ్ స్ట్రైట్ గా మిడ్ ఆన్ పై నుంచి కొట్టే. నార్మల్ మిడ్ వికెట్ పై నుంచి ఆడుతూ ఉంటాడు, కానీ ఇక్కడ బెటర్ ఆప్షన్. వికెట్ స్లో ఉంది కాబట్టి ఐ థింక్ ఫామ్ లో ఉన్న బ్యాటర్ ఆ షార్ట్ సెలెక్షన్ బాగుంది. ఇషాన్ కిషన్ వికెట్ పడిందని ఎక్కడ యాక్సిలరేట్ గా తగ్గలేదు, పెంచుతూనే ఉన్నాడు. స్టెప్ అవుట్ అయిన తర్వాత ఎంపైర్ అవుట్ ఇచ్చే అవకాశాలు తక్కువ. ఇంట్రెస్టింగ్ స్టార్ట్. అక్షత్ పోస్టర్లో వికెట్, కానీ రన్స్ కూడా వస్తున్నాయి. 20 పరుగులు వచ్చేసాయి. అండ్ ఈ వికెట్లు కూడా చూసుకుంటే మాత్రం స్పిన్నర్స్ కి కొట్టాలంటే కొంచెం లో ఉండాలి. అండ్ ఈశాన్ కిషన్ అలా ఉంటాడు కాబట్టి మంచిగా కనెక్ట్ చేస్తాడు. 2026 నుంచి చూడండి తన స్ట్రైక్ రేట్ 223. ఎవరు లేరు అక్కడ. యాక్చువల్లీ ఇషాన్ కిషన్ ఒక చామ్ లైఫ్ ప్రస్తుతానికి లీడ్ చేస్తున్నాడు. ఎవరు తప్పు లేదు అక్కడ. బట్ ఇన్సైడ్ ఒకటి స్టంప్స్ మీదకి వెళ్ళలేదు. ఇక్కడ టాప్ ఎడ్జ్ ఎవరు లేని చోట పడింది. ప్రస్తుతానికి బాగుంది ఇషాన్ కిషన్ లక్. అండ్ అక్కడ ఆడిన తీరు కూడా చూడొచ్చు, ఎందుకంటే డ్రిఫ్ట్ అయింది ప్రీవియస్ బాల్. అదే యాంగిల్లోని వీళ్ళకి పైనుంచి కొట్టడానికి చూస్తున్నాడు. గుడ్ థింకింగ్. మళ్ళీ ఫీట్ యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ ఇంకొక మంచి మాట ఉన్నారు అక్షత్ మీరు తిలక్ వర్మ గురించి. తను ఒక ఎండ్లో ఉండాలని, ఒక ఎండ్లో ఉన్నా కూడా సో దట్స్ ది ఇంపార్టెంట్ థింగ్. తర్వాత మైల్ రాజ్ వీరందరికీ కూడా తిలక్ వర్మ T20Iలో 100 4 3 4 దూరంలో ఉన్నాడు. అండ్ శివన్ దూబే 50 6 పూర్తి 3 6 దూరంలో ఉన్నాడు. అవి జరిగితే కనుక ఆబ్వియస్లీ ఆఖర్లో దానికి బాగుంటుంది, ఎస్పెషలీ శివన్ దూబే నుంచి. ఇది టెస్టెడ్ దో 84 86 మీటర్ బౌండరీస్. తిలక్ స్ట్రైక్ రేట్ కూడా తగ్గించాడు. అక్కడ 150 కనీసం మెయింటైన్ చేస్తాడు బై ద ఎండ్ ఆఫ్ హిస్ ఇన్నింగ్స్. అండ్ వికెట్ ప్రకారం ఆడాలని మనం మాట్లాడుతున్నాం కాబట్టి వికెట్ లో ఐ థింక్ 160 170 కొట్టడానికి ట్రై చేస్తారు కాబట్టి ఎక్కువ స్ట్రైక్ రేట్ అవసరం లేదు. సెన్సిబుల్ బ్యాటింగ్ వెరీ ఇంపార్టెంట్. స్మార్ట్ గా సింగిల్ తీసుకున్నాడు, వేస్తున్నావు లేదు, కంఫర్టబుల్ గా సింగిల్ కూడా పూర్తి అవుతుంది.
ఇది కావాలి ఒకటే ఇషాన్ కిషన్ లాంటి బ్యాటర్ కొడుతున్నప్పుడు మీరు ఇలా గ్రాఫ్ చేయాలి అండ్ స్టార్స్ తో వాచ్ ఇక్కడ చూస్తున్నాం ఆన్ స్క్రీన్. అందుకోసం తిలక్ వెరీ ఇంపార్టెంట్ మాట్లాడుతున్నాం. బట్ దాంట్లో మాత్రం కెప్టెన్ లేడు, పాకిస్తాన్ కెప్టెన్. బట్ ఈ రోజు మొదటి వికెట్ తనే తీసుకున్నాడు. నిజమే, 2 ఓవర్ కూడా వేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ తనతో కలిపి 6 స్పిన్నర్స్ ఉన్నారు. సో కావాలంటే వాళ్ళు 15-17 ఓవర్స్ వేసి స్పిన్నర్స్ ఉంటే ఇది ప్రాబ్లం గా మారుతుందా? లేదు, ఇషాన్ కిషన్ నక్క తోకతో వచ్చినటువంటి వాళ్ళ 25 ఓవర్స్. సాయిం అయూబ్ ఇంకో స్పిన్నర్ ఆల్మోస్ట్ క్యారీ అయ్యిందని దగ్గరికి. ఇది 4వ హాఫ్ ఛాన్స్ ఇషాన్ కిషన్ అందించింది ఆల్మోస్ట్ గా. లివింగ్ డేంజరస్ లీగర్ చూసుకుంటే మాత్రం కొంచెం ఆగి వస్తుంది కాబట్టి వెయిట్ చేసి షాట్ కొట్టాలి. రైట్ ఆప్షన్ ఎంచుకోవడం ఇంపార్టెంట్. చూడండి ఎంత ఆగి వచ్చింది. సో నార్మల్ టిపికల్ మన వాళ్ళకి అలవాటు ఉన్న వికెట్ డెఫినెట్లీ కాదు ఇది. శర్మ ఇలా కూర్చుని అక్కడ చూడడం అంత బాగాలేదు. మనిషి అబ్జర్వర్స్ వేసుకుని అక్కడ బ్యాటింగ్ చేస్తూ ఉంటే అది ఓ అందం చందం. కాస్త క్వికర్ గా వేశాడు అండ్ దాన్ని స్పెల్లింగ్ మీదుగా ఆడేశాడు. ఇక్కడ బౌండరీ కూడా వస్తుంది ఇషాన్ కి. బాగుంది, కొంచెం అటు ఇటుగా ఆడుతున్నా కూడా రన్స్ అయితే సమర్పించేస్తున్నారు ఇక్కడ పాకిస్తానీ బౌలర్స్. ఓన్లీ థింగ్ ఇక్కడ సైమ్ అయూబ్ ఫస్ట్ కపుల్ ఆఫ్ బాల్స్ కొద్దిగా స్లోగా వేయడం, టర్న్ చేయడం, కానీ ఇది పుష్ చేసేసాడు ఆమ్ బాల్. మరి అక్కడ వెంటనే తట్ ఫుట్ లో అంత టైం లేదు. బట్ స్టిల్ అక్కడ నించొని స్క్వేర్ లాగా లోపల ఉన్నాడు కాబట్టి 30 yards ఉన్నాడు కాబట్టి లాంగ్ బౌండరీ, మరొక బౌండరీ. సో ఇక్కడ స్లోగా వేస్తే ఎఫెక్టివ్ ఉంది బౌలర్స్ కి. ఇది కూడా ఉండింది, షాట్ వాజ్ ఆన్, క్యాప్ లో పడలేదు. ఆయన వికెట్ గురించి మాట్లాడుతున్న నార్మల్ ఇది టిపికలీ 180-200 వికెట్ కాదు కాబట్టి ప్లాన్ మార్చుకోవాలి టీమిండియా బ్యాటర్స్. కొంచెం స్లోగా గ్రిప్ అవుతుంది. ఇప్పటి వరకు చూసాం నెమ్మదిగా వేసినప్పుడు ఆ గ్రిప్ అవ్వడం. సో అలాంటి వికెట్ ఎక్స్పెక్ట్ చేసాం. మెల్లగా ఇంకా అవుతున్న కొద్ది మ్యాచ్ ఇంకా డిఫికల్ట్ అవుతుంది. ఓ తన పార్ట్నర్ ని ఇక్కడ ఆల్మోస్ట్ నాకౌట్ చేశాడు తిలక్ వర్మ. పంచ్ ఇషాన్ కిషన్ అప్పటికే కొంచెం దూరంగా ఉన్నాడు, సాధారణంగా ఉండే పొజిషన్ కూడా లేడు. అయినా కూడా తన వైపే వచ్చింది. హీట్ సీకింగ్ మిసైల్ లాగా. మంచి ఓవర్ ఇది, 4 రన్స్ మాత్రం ఇప్పటిదాకా. ఆఖరి బాల్ క్విక్ సింగిల్ డైరెక్ట్. థర్డ్ అంపైర్ పిలుస్తారు ఇప్పుడు, చూసి చెప్పమని. క్యాన్ గెట్ ఇంట్రెస్టింగ్. డైరెక్ట్స్ ఎప్పుడు కూడా కొంచెం కాంప్లికేటెడ్ అవుతాయి. ఏం లేదని సార్ 4 overs తర్వాత 34 ఇండియా. వాళ్ళ కెప్టెన్ ఇప్పుడు దాకా ఈ టోర్నమెంట్ లో వేయలేదు, తనే వచ్చి ఒక వికెట్ కూడా తీశాడు. అండ్ వాళ్ళ ట్రంప్ కార్డ్ అబ్రార్ వరల్డ్ నెంబర్ 2 ఇంటూ ది అటాక్. ఇషాన్ కిషన్ నుంచి స్టార్ట్ దొరికింది అండ్ వాట్ ఏ వెల్కమ్ చెప్పండి అబ్రార్ కి. ఫస్ట్ బౌలర్ అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు, నో ప్రాబ్లం. ఇషాన్ కిషన్ ఉన్నాడు అండ్ లుక్ ఎట్ దట్ షాట్. అండ్ క్యారమ్ బాల్ ని పిక్ చేసి చాలా పెద్ద బౌండరీస్ మర్చిపోతూ శ్రీలంకలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రౌండ్స్ ఇది. బాగుంది డాన్స్. పాకిస్తాన్ కావాలంటే అన్ని వాళ్ళు స్పిన్ అయిపోయచ్చు. ఇక్కడ నుంచి అంతమంది స్పిన్నర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఈ బాల్ ఎటువైపు కూడా అలా నెమ్మదిగా ఫ్లైట్ చేశాడు అభిలాష్. తెలివైన బౌలర్, మామూలు స్పిన్నర్ కాదు. నంబర్ 2 ర్యాంకింగ్స్ లో 6 కొట్టిన తీరిది లో వెళ్ళాడు, అందుకనే చక్కగా యూజ్ చేసి కొట్టాడు బియాన్ స్కోర్. గుడ్ డెలివరీ ఇది, మంచి వేరియేషన్. 6 తర్వాత కాస్త కంబ్యాక్, బ్యాక్ టు బ్యాక్ డాట్ బాల్స్. మజా రాబోతుంది పవర్ ప్లే. Ishan Kishore, Rohit Sharma in the ground, the World Cup winning captain. Nice to see Rohit in the house. Sharma ji. మంచి షాట్, బౌండరీ వస్తుంది ఇక్కడ. బ్రిలియంట్ షాట్, సూపర్ ఫుట్ బాల్. ఇక బ్యాక్ ఫుట్ లో వెయిట్ చేసి కొట్టాడు. చాలా నెమ్మదిగా వేసాడు ఇది. గుడ్లీ వేసాడు, వెయిట్ చేశాడు ఇషాన్ కిషన్. కీ టు ది షాట్ ఇస్
ఎలా అయితే వెయిట్ చేసి గ్యాప్ ఫైండ్ చేశాడు. ఈవెన్ లాస్ట్ ఓవర్ కూడా ఇలాంటి షాట్ ఆడాడు కానీ స్ట్రైట్ టు ద ఫీల్డర్, కానీ ఈసారి ఆ గ్యాప్ ఫైండ్ చేశాడు. స్పాట్ ప్లే లోనే ఎంత వీలైతే అంత రన్స్ రాబట్టాలి. తర్వాత స్లో ఉంటది, ఫీల్డర్స్ వెనకాల ఉంటారు, కష్టం అవుతుంది. ఇషాన్ కిషన్ ఇస్ ప్లేయింగ్ అ జెమ్ ఆఫ్ ఇన్నింగ్స్ సో ఫార్. Great start today, 20 balls to 35. Step out, అడ్జస్ట్ చేసుకున్నాడు. మంచి బాల్ అది. ఆ షాట్ ఆడుంటే అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుండే. రన్స్ వచ్చాయి. తెలివైన బ్యాటింగ్ ఇషాన్ కిషన్ నుంచి. సింగిల్ కూడా దొరికింది, స్ట్రైక్ రొటేట్ అయింది. నిజంగానే చాలా తెలివైన బ్యాటింగ్ ఇది. ఏంటంటే ఇంటెంట్ బాల్ లేనప్పుడు డిఫెన్స్ ఆడుతున్నాడు. ఇవాళ చాలా సార్లు అయిందా ఆ సందర్భం చూసాము. మంచి మైండ్ సెట్ తో అనిపిస్తున్నాడు, మంచి రిథమ్ లో ఫామ్ లో ఉన్నాడు ఇషాన్ కిషన్. వెరీ నైస్ టు సీ. ఓవర్ ద లాస్ట్ బాల్ సాలిడ్ అట్మాస్ఫియర్ ఉంది ఇవాళ మాత్రం గ్రౌండ్ లో. నెక్స్ట్ లెవెల్. తిలక్ వర్మ డిఫెండ్ చేయడం. డాట్ బాల్ 11 runs ఆఫ్ ది ఓవర్. 41 for 1. ఇంపార్టెంట్ ఓవర్ ఇది. ఆఖరి ఓవర్ ఆఫ్ పవర్ ప్లే. బ్యాక్ఫుట్ లో వెయిట్ చేస్తున్నాడు ఇషాన్ కిషన్. సో హ్యాష్ట్యాగ్ స్టార్ అడుగులో చాలా అద్భుతమైన క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అండ్ నాతో పాటు విహారీ అండ్ సుమన్ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటి అవినాష్ అడుగుతున్నాడు. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా ఇండియా టీమ్ లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం అడ్వాంటేజ్ లేదా డిస్అడ్వాంటేజ్ అవుతుందా? ఏమంటారు చెప్పండి మీరు. డిసడ్వాంటేజ్ ఏం లేదు అవినాష్. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే ఇదిగోండి, ఇలాంటి షాట్స్ ఆడగలుగుతారు. ఎస్, కనెక్షన్ కుదరలేదు. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నా కూడా ఎస్పెషల్లీ తిలక్, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరు కూడా ఆ స్వీప్, రివర్స్ స్వీప్ చాలా బాగా ఆడతారు. అందుకే డిసడ్వాంటేజ్ ఏం కాదు. స్పిన్ సరిగ్గా ఆడాలి. వాళ్ళ దగ్గర 6 స్పిన్ ఆప్షన్స్ ఉన్నారు. ఎలా డీల్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఎస్, వాళ్ళ దగ్గర షాదాబ్ ఉన్నాడు అండ్ నవాజ్ ఉన్నారు. వాళ్ళిద్దరు టార్గెట్ చేయొచ్చు, ఇంటూ ద ప్యాట్స్ వస్తాయి. సో స్వీప్స్ ఆడడం చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ లో. దట్స్ ఎ బ్రిలియంట్ క్వశ్చన్. యా, అబ్సల్యూట్లీ. వాళ్ళ దగ్గర 3 మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. ఒక లెగ్ స్పిన్నర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇప్పుడు సల్మాన్ ఆగా కూడా అంటే ఇదేమో ఆలోచించలేదు వాళ్ళ కెప్టెన్